గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? వరలక్ష్మి వ్రతం కదండి, షాపింగ్కి వెళ్ళిపోతున్నాం నేను మా అత్తమ్మ. ఇంకా ఫస్ట్ అయితే చీరల కోసం వెళ్ళిపోయామాట, సెలెక్షన్ కోసం. ఆ చీరల సెలెక్షన్ అంటేనే పెద్ద కన్ఫ్యూజన్. ఎవరికైనా సెలెక్ట్ చేస్తే నాకు నేనంటే చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. అండ్ మా బావ, మా అత్తమ్మ, మా మమ్మీ అయితే నాకు టక్ మని తీసేస్తూ ఉంటారు. నాకు ఏది బాగుంటుందో నాకన్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఫస్ట్ మా అత్తమ్మ షాపింగ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ మా అత్తమ్మ లైట్ వెయిట్ లో చేనేత సారీస్, జెరీ సారీస్ ఉంటాయి కదా, అవి చూసారనమాట. మా అత్తమ్మ షాపింగ్ వెంటనే అయిపోతుంది. మినిమం మ్యాక్సిమం 1 hour కన్నా ఎక్కువ చేయరు. నాది ఎక్కువ టైం పడుతుంది అనమాట. నేను ఏ పట్టు చీర తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, చాలా కన్ఫ్యూజన్. లాస్ట్లో అన్ని చూసి ఒకటి ఫైనల్ చేశారనమాట అత్తమ్మ. సో నేను దాన్ని వేసుకుని చూసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అసలు పెళ్ళిళ్ళు సీజన్, వరలక్ష్మి వ్రతం, ఇంకా షాప్స్ ఏవి ఖాళీ లేవు. ఇంకా ఆన్లైన్ పెడదామన్నా ఎప్పుడు వస్తాయి ఏంటో అన్నట్టు ఉందన్నమాట. సో పూజకి అమ్మవారికి పట్టాలి కాబట్టి సో షాప్కి వెళ్ళి తీసుకుందాం ఫిక్స్ అయిపోయాం. మ్యాక్సిమం ఆన్లైన్ ఎక్కువ షాపింగ్ చేస్తాము నేను, మా అత్తమ్మ అండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ కూడా. సో నేను మా అత్తమ్మ షాపింగ్కి వెళ్ళిపోయి ఇంకా చాలా చాలా శారీస్ ఇస్తే, అత్తమ్మ ఇది నీకు చాలా బాగుంటుంది, నీ దగ్గర కలర్ లేదు, నీ స్కిన్ టోన్కి బాగుంటుంది అని చెప్పేసి అని తీసుకున్నాను అనమాట. మా అత్తమ్మకి మా మమ్మీకి డార్క్ కలర్స్ అంటే ఇష్టం, మా బావకి లైట్ కలర్ అంటే ఇష్టం. సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ సో బాగుంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. ఆయన యాక్చువల్గా ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, చాలా మ్యాక్సిమం పేస్టల్స్ షేడ్స్ పట్టు చీరలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఇలా కొంచెం డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ అంచు బార్డర్స్ వచ్చిన ట్రై చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో అత్తమ్మ అయితే టక్మని తీసారనమాట. ఇది అసలు యాక్చువల్ పర్ఫెక్ట్ ఉందనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను నచ్చింది కానీ కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ఒకసారి వేసి చూడే, చాలా బాగుంటుంది చిన్నమ్మ, భుజమ్మ, అసలు తీసుకో అంటే ఇంకా నేను దీనికి ఫిక్స్ అయిపోయాను అనమాట. పర్ఫెక్ట్ అసలు. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అటు ఇటు మేము అన్నీ చూసుకున్నాము. ఇంకా ఏమైనా కావాలా, ఇంకా మర్చిపోతాం ఏంటో, మళ్ళీ తిరిగి రావడం అని చాలా రష్ ఉంది కదా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా. సో అందుకని చెప్పేసి తీసేసుకొని ఇంకైతే మేము మా షాపింగ్ అయిపోయింది. చీరలు ఇంకా తీసేసుకొని ఇంకా పక్క బ్లౌజ్ పీసెస్ అవి కొనడానికి వెళ్ళాను అనమాట. పేరెంటాలు వస్తారు కదా, సో దానికోసం అని ఒక 50 pieces తీసుకున్నాం అనమాట. మా ఇంటికి వరలక్ష్మి వ్రతం అంటే ఈవినింగ్ చాలా మంది వస్తారు, అందరినీ పిలుస్తాం ఎవ్రీ ఇయర్ కూడా. వచ్చిన వాళ్ళతో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాము. సో ఇంకా మార్కెట్ వెళ్ళి షాపింగ్ చేశారు. నాకు ఆ రోజు పని నుండి వెళ్ళడం అవ్వలేదన్నమాట. అత్తమ్మ అండ్ మా మంగ వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు అన్నీ మీకు చూపిస్తాను. ఇంకా బత్తాయి పళ్ళు ఒక 50, అరటి పళ్ళు, ఇంకా పూజకి కావాల్సిన అన్ని తీసుకొచ్చారు. ఇవేంటంటే గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. మా పిల్లలు వస్తారు చిన్న చిన్న బాల పేరెంటాలు, వాళ్ళందరికీ చిన్న చిన్న ప్లేట్స్ గిఫ్ట్. ఇంకా పెద్దవాళ్ళ పేరెంటాలందరికీ కూడా ప్లేట్స్ తీసుకున్నారనమాట, అన్ని తాంబూలలో పెట్టడానికి. ఇంకా పసుపు కుంకుమ మస్ట్ అండ్ షుడ్ కదా, సో ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ కాకుండా ఇచ్చేది కొంచెం ఎక్కువగా నీట్గా బాగా ఇద్దామని చెప్పేసి అలా ప్యాకెట్స్ కొని తీసుకొచ్చేసారు అత్తమ్మ. ఏంటి పసుపు కుంకుమ ఒక 50, ఒక 50, టోటల్ 100 అనమాట. సో నేను ఆ తాంబూలం పళ్ళం కూడా సర్దేటప్పుడు నేను చూపిస్తాను మొత్తం అంతా కూడా నెక్స్ట్ వరలక్ష్మి రోజు. ఇంకా నా హడావిడి నైట్ చూడాలి. అత్తమ్మ గోరింటాకు పెట్టిన తర్వాత నేను ఒక పెద్ద ఆర్టిస్ట్లా ఫీల్ అయిపోయాను. చేతుల నిండా ఇష్టాసారంగా పెట్టేశాను. రైట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్. ఇంకా నా ఓన్ క్రియేషన్ అనమాట. మీకు ఇది ఎలా ఉందో నెక్స్ట్ వరలక్ష్మి రోజు ఈవినింగ్ బ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఇంకా మీరు ఎలా చేసుకున్నారో, మీ ప్రిపరేషన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి పెద్ద ఆర్టిస్ట్లో పోజులు ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇదైతే మాది వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎలా వరలక్ష్మి వ్రతం కోసం ప్రిపేర్ చేసుకున్నారా అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా పూజ చేసుకున్నారో చెప్పండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వరలక్ష్మి వ్లాగ్ కోసం మాత్రం మీకైతే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది.